అందరికి కూడా నమస్కారం. గ్రామాల్లో పేదలకు ఇల్లు ఇవ్వాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన విషయం ఈరోజు తెలంగాణలో నిరూపితమైనది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కేవలము డబుల్ బెడ్రూమ్ పేరు మీద మండలకు ఊర్లు ఇచ్చేసి మిగతా ఊర్లన్నింటి కూడా మొండి చేయి చూపించిన విషయం మనందరం తెలిసింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారు ప్రకటించినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి పథకం అయితేనేమి, గృహజ్యోతి అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇస్తూ ఇంకా కొన్ని ఇవ్వాలి ఉన్నప్పటికీ మరి తద్వారా ఇందిరమ్మ ఇల్లు కూడా అవసరం ఉన్నోళ్లకు తక్కువ కాకుండా ఎవరైతే తక్షణం కట్టుకుంటామో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే లిమిట్ లేదు, మీకు లిమిట్ కనిపిస్తున్నప్పటికీ కూడా పాల్గొండ నియోజకవర్గంలో లిమిట్ లేకుండా నెల రోజుల్లో స్టార్ట్ చేస్తే ఉన్నది తప్పకుండా అవకాశం కల్పిస్తుంది పార్టీ, ప్రభుత్వము. మన నా బాధ్యత కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాం. జీవితంలో ఒక్కసారి కట్టుకునే ఇల్లు పేదలకైనా పెద్దలకైనా కొన్ని ఆశలు ఉంటాయి. ఆశల్లో భాగంగా ఇల్లు కట్టుకోవాలా, మంచిగా కట్టుకోవాలా, చక్కగా కట్టుకోవాలా, అటాచ్ బాత్రూమ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 లక్షలు, ఏదో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందట 3 లక్షల ప్రతినిధికి మొండి చేయించినట్టు కాకుండా 5 లక్షల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇస్తున్నట్టు విషయం మనందరం కూడా చూసినాం. 600 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా ఎవరు కట్టుకున్నా, పేదలు ఎవరు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాల్గొన్న నియోజకవర్గంలో మంజూరు చేస్తుంది. మరి వారికి ఖర్చు పెరగద్దు, అందరు కట్టుకునే పేదల అమాయకులే, వీళ్ళు మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం సలాకా సిమెంట్ కూడా తక్కువ ధరకి వేయాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా నిర్ణయం కాలేదు. కానీ మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇసుకను తక్కువ ధరకి ఇప్పియాలని మేము కోరుకున్నాం. కలెక్టర్ గారిని నివేదించుకున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎటువంటి రుసుము లేకుండా ప్రతి మంగళవారం ఇంద్రమ్మ లబ్ధిదారులందరూ కూడా మీరు మీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళితే మీకు ప్రతి మంగళవారం రోజున మీ దగ్గర నుండి క్వారీ నుంచి ఇప్పించే బాధ్యత ఈ సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఇన్ఛార్జ్గా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తిని మరి వారు మన్నించారు కనుక పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు లబ్ధిదారులకు తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, ప్రతి మంగళవారం మీరు సోమవారం వెళ్ళినా మంగళవారం పర్మిట్ ఇస్తారు, మీరు బుధవారం వెళ్ళినా మళ్ళా మంగళవారంకు పర్మిట్ ఇచ్చి ఎటువంటి రుసుము లేకుండా కేవలము 500 రూపాయలు లేబరు, మరి మీ సొంత ట్రాక్టర్ వెళ్తే ఇచ్చేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తున్నది. మరి ఇట్టి వెసులుబాటును ప్రజలందరూ లబ్ధిదారులందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మీరు అధైర్యపడకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మాకు ఫలితాలు వస్తాయో రావో, మాకు స్పందించారనే అన్న ఆలోచన లేకుండా మీరు ఎంఆర్ఓ అధికారులను మీ సెక్రటరీ ద్వారా మీరు సంప్రదించండి, తప్పకుండా ఇస్తారు. కానీ బ్రోకర్ల దగ్గరగా మోసపోద్దని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా నేను ఉసుక వ్యాపారంలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఇంధనం మిల్ల లబ్ధిదారులనే కానీ లేకుంటే ప్రజలను కానీ దోపిడీ చేసే ప్రయత్నం చేస్తారో మీ ట్రాక్టర్లో ఈ ప్రభుత్వ యంత్రాంగం సీజ్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు, ఒక్కసారి సీజ్ అయితే మైన్స్ రాస్తారు, ఆర్టీఓ ఈ 3 డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రావాల్సింది ఉంటుంది. కనుక మీరు ఇబ్బంది కలగద్దు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే అవి మీ ఆశలు అడియాశలు అయితే మీ అందరినీ హెచ్చరిస్తున్నాం. మరి ఇవే కాకుండా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే నిన్ననే ప్రతి ఒక్కరు కూడా
రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితిని చూసినా ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఆనందం వెలువరిస్తున్నది. రైతు భరోసా రైతు ఒక వాళ్ళు పండించే ధాన్యానికి డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి. బోనస్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని కూడా మాకు తెలిసింది. ఇక పేదలకు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పేదలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. దానికి అది అందరూ ఉపయోగిస్తున్నారు. మరి గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ లోపు ఉన్నటువంటి గృహాలన్నిటి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. అక్కడక్కడ టెక్నికల్ రీజన్స్ తోటి రావడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇదొకటి. రెండోది సిలిండర్ కూడా టెక్నికల్ రీజన్స్ తోని వాళ్ళకు డబ్బులు జమ కానివ్వడం మా దృష్టికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో ఒక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న పార్టీ తరఫున గ్రామాల్లో ప్రజల వద్దకే మా పార్టీ కార్యకర్తలు మా లీడర్ వెళ్ళి ప్రజలకు ఏవైతే ఈ 2 పథకాలు గృహజ్యోతి అయితేనేమి మరి ఈ సిలిండర్ మహాలక్ష్మి పథకం రాదు, సిలిండర్ అయితే రావడం లేదో వాళ్ళ వివరాలు సేకరిస్తారు. వివరాలతో కూడా ఒక దగ్గర కన్సల్టేట్ చేసుకొని ఒకసారి నియోజకవర్గం కన్సల్టేట్ చేసుకొని కలెక్టర్ గారికి నివేదించి అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గం తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, మా కార్యకర్తలు మా లీడర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారు. మీ పథకాలు గృహజ్యోతి రాకుంటే లేకుంటే సిలిండర్ యొక్క డబ్బులు మీకు వాపసు రాకుండా మీ అకౌంట్లో జమ కాకుండా మీ వివరాలు ఇస్తే మేము ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి అవి ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే సన్నబియ్యం